నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక మన పబ్లిక్ పల్స్ ఛానల్. ఈ ప్రశ్నకు మరింత శక్తి రావాలంటే అది కేవలం మీరు చేసే సబ్స్క్రైబ్ వల్లనే వస్తుంది. కాబట్టి ఇంకా వీడియో చూస్తున్న వారు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే మీ అందరికీ కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే థంబ్నెయిల్ చూశారు, అదొక కాంట్రవర్సీ అవుతుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా మనకు యాంటీగా కామెంట్స్ పెడుతుంటారు. నిజం చెప్పాలంటే నేను కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్నే. కానీ నిజాలు మనం చెప్పాలి కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక ప్రత్యేకమైన సవరణ చేసింది. ఈ సవరణ వలన ఎస్సీ ఎస్టీలకు కొంతవరకు ఉపయోగం ఉంది, అలానే కొంతవరకు నష్టం కూడా ఉంది. ఈ సవరణ చేయటానికి కారణం ఎవరని కూడా అంటే అది ఎస్సీ ఎస్టీలని మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఆ వర్గానికి చెందిన వారికి, ఆ కులానికి చెందిన వారికి ఒక ఆర్మీ జవాన్ చేతిలో ఉన్నటువంటి గన్ను కంటే పవర్ అయింది. ఇది ఈ ఒక్కసారి ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో హింసించిన, దూషించిన, ఎస్సీ ఎస్టీ కేసు బారిన పడితే ఆ నిందితుడు ఎవడైనా కానీ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ శిక్ష అనేది కన్ఫామ్. కాబట్టి పెద్ద పెద్ద నాయకులు కానీ, పెద్ద పెద్ద అధికారులు కానీ, డబ్బు ఉందన్న మదంతో ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీల జోలికి వెళ్ళాలంటే ఒక స్టెప్ వెనకేస్తారు. అంత పవర్ ఉన్నది ఎస్సీ ఎస్టీ కేసు. కానీ దాని పవర్ను సుప్రీంకోర్టు కొంచెం తగ్గించిందనే చెప్పొచ్చు. గతంలో ఎస్సీ ఎస్టీ కేసు ఒక్కసారి ఫైల్ అయిందంటే మధ్యంతర బెయిల్ అనేది ఉండదు, యాంటిసిపేటరీ బెయిల్ అనేది లేదు, బెయిల్ అనేది అసలు ఇవ్వరు. కేసు పడింది అంటే అందులో సాక్ష్యాలు ఇవన్నీ చూడకుండా ముందుగా అతనికి కొన్ని నెలల వరకు జైలు వేస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చిందంటే ఎస్సీ ఎస్టీ కేసులో కూడా మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక సంవత్సరంలో, మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను, ఒక సంవత్సరంలో ఒక 100 ఎస్సీ ఎస్టీ కేసులు ఫైల్ అయినాయి అంటే దాదాపు 80 కేసులు అవి ఫేక్ కేసులనే చెప్పుకోవచ్చు మనం. అది సుప్రీంకోర్టు కూడా గమనించింది. అంటే మనం గమనిస్తే మన చుట్టుపక్కల కూడా మనం ఎన్నో చూసింటాం. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు తెలిసిన ఒక ఎస్సీ క్యాండిడేట్కి వేరే రెడ్డిస్ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఒక అతను అమౌంట్ అప్పిచ్చాడు. కొన్ని సంవత్సరాలు దాటింది, అమౌంట్ ఇవ్వలేదు. ఒకసారి ఓపిక క్షీణించి అతనిపై చేయి చేసుకున్నాడు, ఎస్సీ క్యాండిడేట్పై చేయి చేసుకున్నాడు. అతను కొట్టిన ఒక దెబ్బకు గాను ఇతను ఇంకో 2-3 తీసిపోయి కొట్టి మళ్ళీ రిటర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. డబ్బులు ఇచ్చి దెబ్బలు తిని కూడా అతను జైలుకి వెళ్ళాడు. కొందరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ కేసుని తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సుప్రీంకోర్టు ఇటువంటి కఠినమైన చర్యను తీసుకున్నది. ఈ సవరణలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయాలంటే కారణం కంటే కూడా ముఖ్యంగా బలమైన సాక్ష్యాలు ఉంటేనే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాలి అనేసి ఒక రూల్ తెచ్చింది. అలానే మధ్యంతర బెయిల్ ఏది, సాక్ష్యాలు బలంగా లేనప్పుడు, బలహీనమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు మధ్యంతర యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వచ్చు అనేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనివల్ల ఉన్న లాభాలు ఏంటంటే ఈ సవరణ వలన అక్రమంగా పెట్టేటువంటి కేసులు అనేది తగ్గుతాయి. ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు పడటం వలన దాన్ని లీడ్ చేయలేక పోలీసులు అన్ని కేసులను సాల్వ్ చేయలేక ఇబ్బంది పడుతుండటం వలన నిజంగా అన్యాయం జరిగినటువంటి ఎస్సీ ఎస్టీలకు లాభం లేకుండా పోతుంది. ఇన్ని కేసులలో వాళ్ళది కూడా ఒక కేసు అవుతుంది. దాన్ని ఎప్పుడు పట్టేసుకుంటారో ఏమనేది అర్థం కాదు. అటువంటి నిర్లక్ష్యాలు జరగకుండా, అలాంటి నిజమైన బాధితులకు అన్యాయం జరగకుండా ఈ యొక్క సవరణ వలన న్యాయం జరుగుతుంది. ఇకపోతే దీనివలన నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. అంటే లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి పోలీసులను మేనేజ్ చేసుకునేటువంటి వ్యక్తి అయితే, కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా
పొలిటికల్ పరంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సాక్ష్యాలను మ్యానిపులేట్ చేస్తే, పోలీస్ అధికారులను తను కంట్రోల్ చేసుకోగలిగితే, సాక్ష్యాలను చూపించలేనప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి లేదు. కాబట్టి నిజమైన బాధితుడికి ఈ యొక్క సవరణ వలన అన్యాయం కూడా జరుగుతుంది. పోలీసులను మేనేజ్ చేసుకోగలిగితే ఎఫ్ఐఆర్ కట్టలేరు, ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఆ కేసు పడదు. కేసు పడనప్పుడు నిజమైన బాధితుడు అన్యాయం అవుతున్నాడు కదా. ఇక్కడ గతంలో ఎలా ఉన్నదంటే, మన ఎదుటోడు అంటే ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ అయిన ఒక వ్యక్తిని ఎవరైనా కొట్టినా, తిట్టినా, దూషించినా, అతన్ని ఎవరైతే ఇలా బలవంతం చేశారో, అతన్ని ఎవరైతే ఇలా ఇబ్బంది పెట్టారో, అతను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్ళి కేసు పెడుతున్నారు. ఎందుకంటే సాక్ష్యాలు ఇటువంటివి ఏమి లేవు. ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ అయిందంటే అతను జైలుకు పోతాడు, శిక్ష అనుభవిస్తాడు, నెక్స్ట్ మందులు రావాలంటే భయపడతాడు. కానీ ఇప్పుడు ముందుకొచ్చి కేసు పెట్టాలన్నా కూడా ఎస్సీ ఎస్టీలు భయపడతారు. ఒకవేళ నేను కేసు పెట్టడానికి పోయినప్పుడు బలమైన సాక్ష్యాలు దొరకకపోయినా నా పరిస్థితి ఏంది నెక్స్ట్? లేదా ఆ కేసు పెట్టే క్రమంలో ఎవరైతే అగ్రకుల వ్యక్తి ఉన్నాడో అతను సాక్ష్యాలు దొరకకుండా మేనేజ్ చేసుకోవచ్చు. కేసు పెట్టడానికి వచ్చేటువంటి వ్యక్తిని ముందుగానే భయపెట్టి, నీకు సాక్ష్యాలు లేవు, నువ్వు కేసు పెడితే నిన్ను ఇంకొంచెం ఇబ్బంది పెడతామని బెదిరించి కూడా కేసు పెట్టకుండా చేయొచ్చు. దీనివల్ల ఇదొక నష్టం కూడా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇటువంటి సవరణ రావడానికి కారణం వాళ్ళే, మనం అతిగా దీన్ని ఉపయోగించుకోవడం వల్లనే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దేన్నైనా కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటంటే, మనం న్యాయం కోసం మనం అన్యాయం కాకుండా, మనం అగ్రకులాల వాళ్ళ దగ్గర తలదించకుండా, మనల్ని ఎవరు తక్కువగా చూడకుండా ఉండేటువంటి చట్టాలు కానీ రాజ్యాంగం కానీ ఇది. దీన్ని మనం తప్పుదోవ పట్టించుకుంటూ మనమే ఈ స్థితికి తెచ్చుకున్నామని మనం తలదించుకొని సిగ్గుతో చెప్పుకోవాల్సిన పని ఇది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసులు అనేటి వాటిని అవసరానికి మాత్రమే వాడుకొని, నిజంగా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే దీన్ని వాడుకుంటే ఇక ముందు ఈ కేసులో ఎటువంటి సవరణలు రాకుండా, ఇప్పుడు మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది, ఇది ఇంకా మితిమీరితే నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో సుప్రీంకోర్టు తెలియదు. కాబట్టి అందరూ కూడా దీన్ని సక్రమంగా, అందరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసు అనేది సక్రమంగా వాడుకోండి, అన్యాయానికి ఉపయోగించుకోవద్దు. ఇకపోతే ఈ యొక్క సవరణ తర్వాత ఎవరైనా కూడా నిజమైన బాధితులు ఉంటే మీరు కేసు పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు బలమైన సాక్ష్యాలను చూసుకోండి. గతంలో లాగా ఎటువంటి సాక్ష్యం లేకపోయినా కూడా నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఎస్సీ అన్నాడు, నన్ను మాల అన్నాడు, మాదికి అన్నాడు, పేరు పెట్టి దూషించిండు, లేదంటే కొట్టిండు, తిట్టిండు, ఇట్లాంటి కుదరవు. ఇప్పుడు సాక్ష్యాలు కావాలి. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా బలహీనులే, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళే. మీరందరూ కూడా మీకంటే ఉన్నతమైన వాళ్ళని, అగ్రకుల వాళ్ళని మీరు పోరాడలేరు, ఏం చేయలేరు. కాబట్టి ఏదైనా మీకు అన్యాయం జరిగింది, మీరు నిజమైన బాధితులు అన్నప్పుడు సాక్ష్యాలను గ్యాదర్ చేయడానికి చాలా వరకు ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించి మీ దగ్గర లేనప్పుడు, మీరు ఏం చేయలేనన్నప్పుడు కోర్టును ఆశ్రయించండి. ఎందుకంటే అగ్రకులం అనేటువంటి వాళ్ళు, కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని కానీ పోలీసు వాళ్ళని కానీ మ్యానిపులేట్ చేయొచ్చు. కాబట్టి మీకు నిజమైన బాధితులు ఎవరున్నా కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా సాక్ష్యాలను గ్యాదర్ చేయడానికి ప్రయత్నించండి. నిజంగా మీరు బాధితులు అయితే మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ కేసును వాడుకోండి.